నేను సహనా. వెల్కమ్ టు ఎల్ న్యూస్. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ రావు గారితో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా? అసలు ఎలా జరుగుతుంది? ఇందులో ఎంత నిజం ఉంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనేది మనము ఇటీవల వచ్చిన కొన్ని ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, కానీ రూఢి అయితే అవ్వలేదు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో లోక్సభతో పాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో లోక్సభకు వచ్చిన ఓట్లకిను అదే నియోజకవర్గంలో అసెంబ్లీకి వచ్చిన ఫలితాలు చూస్తే డెఫినెట్గా ఈవీఎం అంత వ్యత్యాసం ప్రజాభిప్రాయంలో ఉంటుందని మనం అనడానికి లేదు. తిరుపతి ముఖ్యంగా చూస్తే తిరుపతిలో 7కి 7 స్థానాలు కూటమి గెలుచుకుంటే లోక్సభ అభ్యర్థి వచ్చేటప్పటికల్లా వైసీపీ వచ్చారు. అంటే వాళ్ళు అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఈవీఎంస్ ద్వారా అనేది మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్రలో కూడా నాందేడ్కి ఉప ఎన్నిక జరిగింది లోక్సభకి. నాందేడ్ లోక్సభ స్థానం ఏమో కాంగ్రెస్ గెలుచుకుంటే మిగతావన్నీ ఎన్డీఏ గెలుచుకుంది. అక్కడ కూడా సేమ్ తిరుపతి తరహా ఫలితాలే వచ్చాయి. అది కాకుండా మనకి విజయనగరం ఒకటి, అలాగే మనకి రాజంపేట ఒకటి, ఇవన్నీ చూసుకుంటే లోక్సభకిను అసెంబ్లీకి వచ్చిన ఎన్నికల్లో ఓట్లు చూస్తే వ్యత్యాసం చాలా కనబడుతుంది. ప్రజాభిప్రాయం అంత స్వింగ్ అయ్యే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇది కేవలం అనుమానాలకి మాత్రమే తావిస్తుంది. అయితే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో మనకి చూస్తే ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. హర్యానాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే మీకు ఒపీనియన్ పోల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 స్థానాలు గెలుచుకుంది. అక్కడ మొత్తం 90 ఉంటాయి. 90లో 66 అంటే దాదాపు 2/3 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 72 ఆధిక్యంలో ఉంది. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూస్తే మనం కాంగ్రెస్ 90లో 72 స్థానాల్లో ఉంది. ఈవీఎం లోపల కాగానే కాంగ్రెస్ 37కి పడిపోయి భారతీయ జనతా పార్టీ 48కి వెళ్ళటం అనేది అనూహ్యం. అంత గ్యాప్ అంటే మీకు ఏ ఒపీనియన్ పోల్ తీసుకున్నా, ఏ ఎగ్జిట్ పోల్ తీసుకున్నా కానీ మీకు పోస్టల్ బ్యాలెట్ కున్న శాంపుల్ కంటే తక్కువే ఉంటుంది. సో అది అక్యురేట్, పోస్టల్ బ్యాలెట్ అనేది అక్యురేట్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికి ఒక 20%, 25% వేరియేషన్ పర్లేదు, కానీ కంప్లీట్లీ రివర్స్ గా ఉంది. మహారాష్ట్ర కూడా అట్లాగే ఉంది. పోస్టల్ బ్యాలెట్స్ దాదాపు మహారాష్ట్ర 170 స్థానాలు వస్తే ఇక్కడ మాత్రం 50 స్థానాలకే పడిపోవటం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ అనేది దాని పాత్ర అనేది మనకి చాలా కీలకంగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ మీద మీరు పెద్ద ఆరోపణ వేస్తున్నారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఎన్నికల కమిషన్ ఏం చేయగలుగుతుంది? ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీకు 2024 ఏప్రిల్ 26 తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈవీఎంల పైన అనుమానాలు అంటే పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరికైనా సరే ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే 2 మరియు 3వ స్థానంలో ఉన్న వ్యక్తి, అంటే పోటీ చేసిన వాళ్ళ మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి గెలుపొందుతారు. ఆ తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న వ్యక్తి ఈవీఎంల మీద ఏమైనా సరే అనుమానాలు ఉంటే గనక అవి నివృత్తి చేసుకునేందుకు 5% తన నియోజకవర్గంలోనే 5% పోలింగ్ స్టేషన్లో ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళ అధికారులను పంపించి అక్కడ ట్యాంపరింగ్ జరిగింది లేది అనేది నిర్ధారించాలి అని ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కి ఆదేశం ఇచ్చింది. సో అలా కొంతమంది అప్లై చేయడానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్లై చేస్తే 12 పోలింగ్ స్టేషన్లకు ఆయన అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ అధికారులు వచ్చి అక్కడ మనకి ఎన్నికల రోజున ఈవీఎం మెషిన్ తో పాటు వీవీప్యాట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఓటు వేస్తే కనుక బ్యాలెట్ యూనిట్ ఎక్కడైతే మనం బటన్ ప్రెస్ చేస్తామో దాని పక్కనే మీకు ఒక వీవీప్యాట్ అనేది ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు, అతని ఎన్నికల గుర్తు, అతని సీరియల్ నంబర్ ప్రింట్ అయ్యి ఒక స్లిప్ ఆఫ్ బాక్స్ లో పడుతుంది. దాన్ని వీవీప్యాట్ అంటారు, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటారు దాన్ని. సో అవి లెక్క పెట్టమని బెల్లాన చంద్రశేఖర్ గారు అడిగినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే మేము అవి లెక్క పెట్టాము అని, వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాము అని. వీవీప్యాట్లు లెక్క పెట్టకుండా మీరు ఏ మిషన్ మీద మీకైతే అనుమానం ఉందో అదే మిషన్ తో, అదే ఈవీఎం అంటే ఈవీఎంలో 2 యూనిట్స్ ఉంటాయి, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాని పక్కనే వీవీప్యాట్, ఈ 3 కలిపితే ఒక పోలింగ్ స్టేషన్ కి ఈ యంత్రాలు అనమాట. వాటితోనే మీకు మరొకసారి మాక్ పోలింగ్ చేస్తాము. మాక్ పోలింగ్ అంటే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు నిర్వహిస్తాము.
ఉత్తుత్తి ఎన్నికలు అనమాట. ఓకే. మీరు ఒక 500 మందిని ఓటర్లను తీసుకురండి, ఉమ్. వాళ్ళ చేత ఓట్లు ఇద్దాము. ఓట్లు ఇస్తే అందులో గనక ఏమన్నా తేడా వస్తే ఉమ్. అప్పుడు ఈవీఎం తప్పు అని లెక్క పెడదాము అన్నారు. అందులో తేడా వచ్చిందా లేదా అనేది ఎట్లా నిర్ధారిస్తారు అంటే, అందులో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టి ఆ ఈవీఎం లో వచ్చిన అంకెలతో, మాక్ పోలింగ్ లో వచ్చిన అంకెలతో పోల్చి మీకు సరి చూపిస్తాము అన్నారు. అక్కడే పెద్ద ప్రశ్న వచ్చింది. ఎన్నికల కమిషన్ ఇక్కడే దొరికిపోయింది అనమాట. ఎన్నికల కమిషన్ ఏముంటుందంటే, మేము ఎన్నికలలో వచ్చిన వీవీప్యాట్లు మాత్రం లెక్క పెట్టము, అవి లెక్క పెట్టి ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో అవి నిర్ధారించాము, కానీ మీరు మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్లు మాత్రం లెక్క పెడతాము అని చెప్పడం జరిగింది. సో ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను మాక్ పోలింగ్ నేను ఒప్పుకోను, నాకు వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగినప్పుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏం చెప్పారంటే, ఎన్నికల కమిషన్ ఎక్కడా మాకు వీవీప్యాట్లు లెక్క పెట్టమని ఆదేశం ఇవ్వలేదు, అంటే ఈవీఎం పనితీరు నిర్ధారించడానికి వీవీప్యాట్లు లెక్క పెట్టమని సుప్రీంకోర్టు ఆదేశం ఎక్కడా లేదు అని. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే, మాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు, ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టమని నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎక్కడా లేదు కాబట్టి మేము అవి లెక్క పెట్టము అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో వీవీప్యాట్ లెక్క పెట్టమని మీకు లేకపోతే మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్ ఎందుకు లెక్క పెడుతున్నారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈవీఎం పనితీరు రూఢీ చేయడానికి ఎన్నికల కమిషన్ ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వాలని చెప్పింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో ఏం చెప్తున్నారంటే, మేము మాక్ పోలింగ్ చేసి మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టి మాక్ పోలింగ్ లో వచ్చిన ఈవీఎం ఫిగర్స్ ని మేము కంపేర్ చేసి ఈవీఎం బాగానే ఉందని చూపిస్తామని చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ మనకి ఇక్కడ తెలాల్సింది ఏంటి? ఎన్నికల్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేదా అనేది తేలాలా. మాక్ పోలింగ్ లో ఎట్లా తెలుస్తుంది అది? ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి తేలాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి లెక్క పెట్టి ఎన్నికల్లో ఏమో అంకెలు మీరు డిక్లేర్ చేస్తారో అవి చెప్తే సరిపోతుంది కదా. దాన్ని మీరు నేను ఒప్పుకోను అంటే ఇక్కడ ఫస్ట్ ఎన్నికల కమిషన్ మీద డౌట్ వస్తుంది. ఫస్ట్ డౌట్ ఏమంటున్నారు? సుప్రీంకోర్టు మాకు ఎక్కడా చెప్పలేదు వీవీప్యాట్ లెక్క పెట్టమని, మేము లెక్క పెట్టమంటున్నారు. అదే మాట మీద నిలబడి ఉండాలి. మాక్ పోలింగ్ లో కూడా వీవీప్యాట్ లెక్క పెట్టకూడదు. సో మాక్ పోలింగ్ లో వీవీప్యాట్ లెక్క పెడతామని సుప్రీంకోర్టు ఆర్డర్ని ఉల్లంఘిస్తున్నారు. అక్కడేమో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి మేము యాక్చువల్ ఓటింగ్ లో మా వీవీప్యాట్ లెక్క పెట్టమంటున్నారు. ఇది ఫస్ట్ డౌట్. రెండోది, మాక్ పోలింగ్ లో కూడా ఆ ఎన్నికల్లో ఏ అభ్యర్థులు అయితే పాల్గొన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను, ఈయన ముగ్గురము అభ్యర్థులం అనుకోండి. మీకు సైకిల్ గుర్తు, నాకేమో ఫ్యాన్ గుర్తు, ఆయనకేమో ఇంకోటి ఏదన్నా కమలం గుర్తు ఏదైనా ఉంటే, ఈ గుర్తులతో ఈ పేర్లతో మాక్ పోలింగ్ చేయదంట. డమ్మీ నేమ్స్ అంటే ఏ అభ్యర్థులు అయితే ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళ పార్టీ పేర్లు ఉండవు, వాళ్ళ గుర్తులు ఉండవు, ఎన్నికల గుర్తులు ఉండవు. అవి లేకుండా మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. అంటే మీరు ఒకవేళ ఒక ప్రోగ్రామింగ్ ఏమైనా ఇచ్చినట్టయితే, ఫలానా పార్టీ ఓటు వేస్తే ఫలానా పార్టీకి వెళ్ళేటట్టు ఏమైనా మీరు ప్రోగ్రామింగ్ చేసి ఉంటే, అది మీరు వేరే గుర్తులో చేస్తే ఎట్లా బయటపడుతుంది? సో ఇక్కడ ఎన్నికల కమిషన్ రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే, ఓడిపోయిన 2 మరియు 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్ లో వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పారు. సో 2 మరియు 3 స్థానాలు ఇద్దరు అప్లై చేస్తే, ఒక ఆయన 5%, ఇంకో ఆయన 5%, టోటల్ 10% పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేయాలి. కానీ అది సుప్రీంకోర్టు చెప్పింది. 2 మరియు 3 స్థానాలు ఉన్న వాళ్ళకి 5% పోలింగ్ స్టేషన్ లో వెరిఫికేషన్ చేసుకునే అర్హత ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? మేము ఆయనకు 5%, ఈయనకు 5% ఇవ్వము, ఇద్దరు అప్లై చేస్తే కనుక 2.5 ఇస్తామంటున్నారు. ఇద్దరు అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ సంతోషపడాలి. 10% వెరిఫై చేసినా గానీ ఏ తప్పు దొరకలేదు, చూసుకోండి, ఈవీఎం లో ఎటువంటి తప్పు లేదు అనే అవకాశము ఎన్నికల కమిషన్ కి వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఒకవేళ ఇద్దరు అప్లై చేస్తే కనుక కేవలం 2.5% మాత్రం ఇస్తా అంటే, వెరిఫికేషన్ చేసేందుకు మీరు అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేది ఇక్కడ మళ్ళీ ఒకటి బయటపడి. అట్లాగే ఎన్నికల కమిషన్ ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 7 రోజుల లోపల అప్లై చేసుకోవాలని చెప్పింది. 7 రోజుల లోపల అంటే హర్యానాలో 8వ తారీఖు నాడు అప్లై చేసుకున్నా, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. నేను హర్యానా అక్కడ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి, అందరికీ వీవీప్యాట్లు అప్లై చేసుకునేలాగా ఒక సర్కులర్ జారీ చేయండి మీ అభ్యర్థులకి, ఈవీఎం లో తప్పులు దొరుకుతాయని వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుగా పట్టించుకోలేదు. తర్వాత 14వ తారీఖు నాడు సాయంత్రం ఒక సర్కులర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, హర్యానా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏమని ఇచ్చారంటే, ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులందరూ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయండి. అక్టోబర్ 15 లాస్ట్ డేట్. అంటే హర్యానాలో 35 మంది అభ్యర్థులు అక్టోబర్ 15 నాడు
వెళ్ళి వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే 14th ఈవినింగ్ టైం అయిపోయిందని చెప్పింది. ఎందుకు 14th ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పిందంటే ఎన్నికల కమిషన్ 8వ తారీఖు కూడా లెక్క పెడుతుంది. మీరు 8th నుంచి వదిలేసి 9th 10th 11th అట్లా లెక్క పెట్టాలి కదా, 8th కూడా లెక్క పెడుతుంది. 8th కూడా లెక్క పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి దొరికే 7 రోజులని 6 రోజులకి కుదించాలి. అంటే ఒకేసారి 36 మంది వస్తే ఆ 36 మందిని వెరిఫై చేయాలంటే మళ్ళీ ఇల్లు ఏమో దొరుకుతుందేమో అని దీంతో టైం కూడా కట్ షార్ట్ చేసింది. అంటే ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ ఈవీఎం ట్యాంపరింగ్ ని ప్రోత్సహిస్తుంది. దానికి మొత్తం తెలుసు. ఈవీఎం ద్వారా ట్యాంపరింగ్ అవుతుంది, ఇన్ని అడ్డంకులు పెడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇంకో కారణం చెప్తాను. ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే ఎవరైనా సరే ఎన్నికల్లో 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. కానీ అది దాదాపు 200 నుంచి 300, 350, మహారాష్ట్ర హర్యానా అయితే 400 పోలీస్ స్టేషన్లు కూడా ఉంటాయి. అయితే ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ కోసం 47,200 రూపాయలు ఫీజు పెట్టారు. అంటే మీరు ఒకవేళ 400 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఈ 47,200 ఎంత అవుతాయి అంటే 2 కోట్లు అవుతాయి. 10 పోటీ చేయడానికేమో 10,000 అన్ని పోలింగ్ స్టేషన్లకి. మీరు ఈ 47,200 పెడితే ఒక్కొక్కటి 20-30 పోలింగ్ స్టేషన్లు అప్లై చేయాలంటే వాళ్ళకి చాలా డబ్బు అయిపోతుంది. ఆల్రెడీ ఓడిపోయిన బాధలో ఉంటారు. సో వీళ్ళకి ఎక్కువ ఫీజు పెడితే వెరిఫికేషన్కి ఎవరు ముందుకు రారు అని కూడా ఒక కారణం. ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ కి ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ లో జరుగుతుందని తెలుసు. దానికి ఇవన్నీ అడ్డంకులు సృష్టించడం జరిగింది. సో ఎన్నికల కమిషన్ పాత్ర గణనీయంగా ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది మామూలు క్రైమ్ కాదు. అంటే ఒక హత్య, ఒక మానభంగం కానీ, ఒక డెకాయిటీ కానీ, ఇవి కూడా చాలా పెద్ద పెద్ద క్రైమ్సే, కాదని అంటలేదు. కానీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది దేశద్రోహం. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏంటంటే ప్రజల అభిప్రాయానికి, ప్రజల అభిష్టానికి, ప్రజలు ఒక పార్టీని ఎన్నుకోవాలని కోరుకుంటే ఆ అభిష్టాన్ని మార్చి దానికి భిన్నమైన పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఏమవుతుంది, ప్రజలు వాళ్ళకి ఓటు అయిపోయినా కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమైపోతుందంటే వాళ్ళకి బాధ్యత ఉండదు. నువ్వు నాకు ఓటేయలేదు, నేను మిషన్ ద్వారా వచ్చాను, నీకు ఒక హామీ ఇచ్చాను, ఫలానా ఇస్తాను 100 హామీలు ఇచ్చేసాను. ఈవీఎం ద్వారా వస్తే అవి నువ్వు నెరవేర్చకపోతే నాకు మళ్ళీసారి ఓటు వేయమనే భయం ఉండదు. ఎందుకంటే ఇంకో ఈవీఎంతో నేను వచ్చేస్తాను, మళ్ళీ నీతో సంబంధమే లేదు, ఓటర్తో నాకు సంబంధమే లేదు, నేను ఎవరు కావాలి, నా ఈవీఎం ఉంది కాబట్టి నేను అధికారంలోకి వచ్చేస్తాననే ఒక ధీమా వల్ల మీరు ఎన్నికల ప్రక్రియకి మోసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారు, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు. ఇన్ని ద్రోహాల ద్వారా మీరు ప్రజా వ్యతిరేకత ఉన్నా కానీ అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారు, ప్రజా వ్యతిరేకత చట్టాలు తీసుకొస్తారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, ప్రజలతో సంబంధమే లేదు, నిరంకుశత్వం అయిపోతుంది. కాబట్టి ఇవి దేశద్రోహం. సో ఎన్నికల ఈవీఎం ట్యాంపరింగ్ లో గనక మనం చూస్తే అది దేశద్రోహం కేసు. దాంట్లో ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల యంత్రాంగం మొత్తం దేశద్రోహం కేసులో వాళ్ళు భాగస్థులై ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? ముమ్మారుగా జరిగింది కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే దొంగతనం జరిగితే ఒక బస్సు ఉందండి ఉదాహరణకి, ఓ బస్సులో ఎవరిదో చైన్ కొట్టేశారు. ఆమె చూసుకుని బస్సు ఇంకా ఎక్కడ ఆగక ముందరే ఉంది, ఎక్కినప్పుడు ఉంది, ఇంకా నెక్స్ట్ స్టాప్ కంటే ముందరే ఆమె చైన్ పోయితే ఏం చేయాలి, అందరినీ చెక్ చేయాలంటారు. అందరూ చెక్ చేయడానికి ముందుకు వస్తే ఒక వ్యక్తి మాత్రం ముందుకు రావట్లేదు, నన్ను చెక్ చేయకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు ఏంటి, తప్పున్నట్టే. మరి ఎన్నికల కమిషన్ ఇవన్నిటి ఎందుకు ఒప్పుకోవట్లేదు? అభ్యర్థులు ఏమడుగుతున్నారు, ఎన్నికల రోజున వచ్చిన వీవీప్యాట్లు వెరిఫై చేయమంటే అవి వెరిఫై చేయమంటున్నారు, మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. మాక్ పోలింగ్ లో కూడా ఎన్నికల అభ్యర్థుల పేర్లు, వాళ్ళ పార్టీ పేర్లు, వాళ్ళ ఎన్నికల గుర్తులు ఉండవంటున్నారు. అంటే మీరు దొంగని పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయట్లేదు, ఎన్నికల ట్యాంపరింగ్ చేసిన పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయట్లేదు, ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఈసీకి సబ్మిట్ చేయడానికి ఎన్ని రోజుల టైం ఉంటుంది? 7 days ఉంటుంది. 7 days లోపే చేయాలి. సుప్రీం కోర్టు చెప్పింది 7 days. ఏది వీవీప్యాట్ వెరిఫికేషన్. ఓకే, వీవీప్యాట్ అంటే ఈవీఎం లకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం 7 రోజుల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్తే 6 రోజులు మాత్రమే ఎన్నికల కమిషన్ అంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తుంది. అలాగే ఎన్నికల పిటిషన్ ఉంటుంది, అది ఎన్నికలలో మీరు అధికార దుర్వినియోగం కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం కానీ, ఎన్నికల ఖర్చులో ప్రభుత్వం కానీ, అతను రాంగ్ అఫిడవిట్ ఇస్తే అవన్నీ ఎలక్షన్ పిటిషన్ అంటారు. దానికి 45 days టైం ఉంటుంది.
ఎన్నికల ఈవీఎం అవకతవలకు మాత్రం 7 రోజులే సమయం. ఇప్పుడు హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన కంప్లైంట్ ఈసీకి సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అభ్యర్థులకి సమయం గడిచిపోయిందని ఎందుకు ఆన్సర్ చేశారు? అదే కదా, ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పింది, మీకు 7 రోజుల సమయం ఉంది అని చెప్పింది. అదే 6 రోజుల తర్వాత అదే ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీరు రూపొందించండి అని స్వేచ్ఛ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో 7 రోజుల సమయం ఇవ్వకుండా 6 రోజులు అంటే ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే 1 జూన్ ఇచ్చారు. అది 1 జూన్ దాని లెటర్ నంబర్ 58/ECMS ఏదో ఉంటది. అది పేజ్ నంబర్ 10 పారా నంబర్ 11లో ఏమన్నదంటే దానికి ఒక టైం లైన్ ఇచ్చారు. ఆ టైం లైన్ లో 6 రోజులే ఇచ్చారు. అది చూపించి మీ టైం అయిపోయిందని చెప్పారు. హర్యానాలో 36 మంది వెళ్తే 15 అక్టోబర్న 14 సాయంత్రమే టైం అయిపోయిందని వాళ్ళందరినీ రిజెక్ట్ చేశారు. అది ఎన్నికల కమిషన్ వివిప్యాట్ స్లిప్స్ లెక్కించకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు దొంగతనమైన పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులేమో అక్కడ వేలి ముద్రలు సేకరించి ఆ వేలి ముద్రలు ఎవరైనా కనిపెట్టాల్సిన బదులు అక్కడ వేలి ముద్రలని చెరిపేస్తే ఏమనుకోవాలి? దొంగ పోలీసు కలిసి ఉన్నారు అనుకోవాలి. వివిప్యాట్ లెక్క పెట్టానంటే ఏమనుకోవాలి? మేము ఎన్నికల్లో రోజు వచ్చిన వివిప్యాట్లు మేము లెక్క పెట్టాము, మాక్ పోలింగ్ చేస్తాము, ఆ మాక్ పోలింగ్ లో మళ్ళీ వివిప్యాట్ లెక్క పెడతాము అంటున్నారు. ఎందుకు వివిప్యాట్ లెక్క పెట్టాలి అంటే నాకు సుప్రీంకోర్టు చెప్పలేదు వివిప్యాట్ లెక్క పెట్టమని అని అంటున్నాడు. మరి సుప్రీంకోర్టు చెప్పకపోతే మాక్ పోలింగ్ లో ఎందుకు లెక్క పెడుతున్నావు? సో దీన్ని బట్టి మనకి తేట తెల్లమైపోతుంది. ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుంది. ఆ ట్యాంపరింగ్ లో భాగస్థుడు రాజీవ్ కుమార్, దాంట్లో అనుమానమే లేదు. ఇవన్నీ పరీక్షలు చేయకపోతే ఖచ్చితంగా రాజీవ్ కుమార్ దానికి భాగస్వామి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలని ధిక్కరిస్తుంది, మరి దీన్ని ఎవరు ఆపాలి? అభ్యర్థులకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగగానే నేను ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇది సుప్రీం కోర్టు ఆర్డర్, ఇది ఇక్కడ ఇది ఉల్లంఘించింది ఎన్నికల కమిషన్ అని చెప్తే ఆయన ఏమన్నారంటే వివిప్యాట్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఎక్కడ రాసింది చెప్పు అని అంటున్నారు. ఆయన అన్నారు. మీరు అట్లా అంటే ఎట్లా అండి అని నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 100 సార్లు చదివాను అంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివితే ఎక్కడ రాస్తుంది అని ఆయన అంటే ఇంకా మనం ఏం చెప్తాము? హర్యానా దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు వివిప్యాట్ లెక్క పెట్టమని చెప్పలేదు కదా, ఏం చేయమంటారు అంటే సుప్రీంకోర్టు లెక్క పెట్టమని చెప్పలేదు. సరే, మరి నువ్వు మాక్ పోలింగ్ లో వివిప్యాట్ ఎందుకు లెక్క పెడుతున్నామని మీరు కంటెంప్ట్ వేయండి. సుప్రీంకోర్టు కనుక వివిప్యాట్ స్లిప్ లెక్క పెట్టద్దు అంటే లెక్క పెట్టకూడదు. యాక్చువల్ ఎలక్షన్ లెక్క పెట్టామో మాక్ పోలింగ్ లెక్క పెడతామని ఎట్లా అంటారు? సుప్రీంకోర్టు మాక్ పోలింగ్ చేయమని ఏం చెప్పలేదు కదా. మైక్రో కంట్రోలర్ ని వెరిఫై చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. మైక్రో కంట్రోలర్ ఎందుకు వెరిఫై చేయట్లేదు? మైక్రో కంట్రోలర్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే అభ్యర్థి తనతో పాటు ఒక ఏజెంట్ తీసుకొస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని తీసుకెళ్లి ఆ మిషన్ ఓపెన్ చేసి అందులో మైక్రో కంట్రోలర్ ఓపెన్ చేసేటప్పుడు అరే దీంట్లో ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్స్ అవకాశం ఉంది, ఈ హార్డ్వేర్ లోనే అతను కనిపెడతాడు కాబట్టి ఈవీఎం ఓపెన్ చేయట్లేదు. మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయాలంటే ఈవీఎం ఓపెన్ చేయాలి, దాని స్పేర్ పార్ట్స్ అన్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయగానే అభ్యర్థితో పాటు ఎవరైనా సరే హార్డ్వేర్ ఎక్స్పర్ట్ వస్తే ఏమవుతుందంటే ఈ అసలు బయట నుంచి ఇంటర్ఫియరెన్స్ అవకాశమే లేదని ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఈ పార్ట్ వల్ల మీరు ఎన్నికల డేటాని బయట నుంచి మీరు ట్యాంపర్ చేయొచ్చు అని అటువంటి హార్డ్వేర్ ఏమన్నా కనిపెడతారో ఏమన్నా భయం వల్ల ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ మనం చూస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని తెలుసు, దాన్ని అలౌ చేస్తుంది, దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాల్సింది పోయి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. 2019లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అలాగే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో నిజం ఎంత? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే 2019లో ఇప్పుడు రిగ్గింగ్ జరిగితే 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చింది కూడా రిగ్గింగ్ వల్లనేనా అని ఈ టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే మనం చెప్పేది, ఒకవేళ 2019లో గనక జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచుంటే ఆయన ఈసారి అవకాశం ఎందుకు వదులుకుంటాడు? ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ఆ అవకాశం ఎందుకు వదులుకుంటాడు? అలాగే బీజేపీ 2024 ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా చంద్రబాబుతో పొత్తు అనేది ఇంకేం ఖరారు కాలేదు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పిలిచి చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధంగా ఉన్నారు, మీరు కూటమిలోకి రండి అంటే జగన్మోహన్ రెడ్డి రానంటే అప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి 2019లో ఈవీఎం ద్వారా గెలిచాను అని ఏ మాత్రము
సమాచారం ఉన్నా గానీ ఆయన ఈసారి అవకాశం వదులుకోడు కదా, ఆయన పొత్తులో ఉంటాడు. సో అప్పుడు జరిగిందంటానికి ఆధారం లాజిక్ సెట్ అవ్వట్లేదు. సో చంద్రబాబు నాయుడు గతంలో ఆరోపణలు ఏం చేశారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అన్నారు ఆయన ఓడిపోయినప్పుడు. కానీ ఈసారి గెలిచాక జరగదు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దానివల్ల నేను లబ్ధి పొందాను అని ఏమాత్రం ఆయనకి సమాచారం ఉన్నా లేకపోతే ఆయనకు తెలిసినా అందులో భాగస్వామి అయినా సరే 2024లో అవకాశం ఎందుకు వదులుకుంటాడు? ఆయన వదులుకోడు కదా. టీడీపీ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అన్నారు. అలాగే ప్రతిసారి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ వాళ్ళని సమర్థించుకోవడానికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 2022 నుంచి మొదలైనట్టు మనకు తెలుస్తుంది. అంత ముందర ఇంత భారీ వ్యత్యాసాలు లేవు. బ్యాలెట్ పేపర్ కి వచ్చిన ఫలితాలకి భిన్నంగా ఈవీఎం ఫలితాలు ఉండటము, అలాగే మీకు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా మహారాష్ట్రలో అయితే మేము ఈ ఎన్నికల ఫలితాన్ని ఒప్పుకోము, బ్యాలెట్ పేపర్ తో మరోసారి మేము ఎవరికి ఓటు వేసామో వాళ్ళతో ఓటు వేసి బ్యాలెట్ పేపర్ ఎన్నిక నిర్వహించి ఈ ఎన్నిక తప్పు అని రుజువు చేస్తామని మార్కట్వాడి అనే ఒక గ్రామం సోలాపూర్ దగ్గర ఉంది. దాంట్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా చందాలు వేసుకుని ముందుకొచ్చి వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేస్తామని ముందుకు వస్తే ఈ ఈవీఎం ఎన్నిక తప్పు అని చెప్పడానికి అక్కడ కర్ఫ్యూ పెట్టేసేసి ఎవరిని పోలింగ్ లో పాల్గొనివ్వలేదు. అక్కడ 200 మందిని దాంట్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఈవీఎం రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్ ఏముంటుంది, మీకు దమ్ము ఉంటే ఈవీఎం లో తప్పుని ఎత్తి చూపండి అంటుంది, సాక్ష్యాలు తీసుకురండి అంటుంది. సాక్ష్యాలు అంటే ఏముంటాయి? ఈవీఎం లో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్, ఈ మూడే కదా సాక్ష్యాలు. ఇవి 3 ద్వారానే మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాక్ష్యాలు ఏమన్నా ఉంటే ఈ 3 ద్వారానే ఉంటాయి. అవన్నీ తీసుకుపోయి మీరు ఎన్నికలు అయిపోగానే తాళం వేసుకుని మీ దగ్గర పెట్టుకుంటున్నారు. ఓపెన్ చేసి వివిప్యాట్ లెక్క పెట్టమంటే మేము లెక్క పెట్టామంటున్నారు. మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు, అందులో వివిప్యాట్ లెక్క పెడతామంటున్నారు. మాక్ పోలింగ్ లోనే ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల పేర్లు, వాళ్ళ పార్టీ పేరు, వాళ్ళ ఎన్నికల గుర్తు ఉండదు అంటున్నారు. అలాగే మీకు మాక్ పోలింగ్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ చేసి ఈవీఎం ఫలితాలు వేరు ఈ వేరు అని చెప్తే అలా చెప్తామంటే కేసులు పెట్టి కర్ఫ్యూ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఇది ఈవీఎం తప్పు అని నిరూపించడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది అంటున్నారు కాబట్టి దాంట్లో సహభాగస్వామి. సో ఎన్నికలలో లబ్ధిదారులు ఎవరైనా సరే వాళ్ళ మీద, రాజీవ్ కుమార్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. అంత పెద్ద క్రైమ్ అది. కేసు ఎవరు పెట్టాలంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్లై చేసి మీరు ఎన్నికల వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టమంటున్నారు, మాక్ పోలింగ్ ఎందుకు లెక్క పెడతామంటున్నారు, అభ్యర్థులు కంప్లైంట్ చేయాలి వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తున్నారు. అభ్యర్థులు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు. కానీ ఈసీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఈసీ దగ్గర కాదు, కోర్టులకు వేసేస్తారు. ఈసీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ లో భాగస్వామి, గెలిచిన అభ్యర్థులు కూడా వీళ్ళందరూ భాగస్వాములు, వీళ్ళందరూ దేశద్రోహానికి పాల్పడ్డారు, వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి, అందుకు ఆధారాలు ఇవిగో అని చెప్తారు. ఏమి వీవీప్యాట్ లెక్క పెట్టట్లేదు, మా మైక్రో కంట్రోలర్ ఓపెన్ చేసి చూపించమంటే ఎవరిని అది చూపించకుండా మాక్ పోలింగ్ అంటున్నారు. మాక్ పోలింగ్ మళ్ళీ వీవీప్యాట్ లెక్క పెడతామంటున్నారు. 7 days టైం ఇస్తే 6 days అంటున్నారు. ఇద్దరు అప్లై చేస్తే 10% వెరిఫై చేయాల్సింది, ఇద్దరు అప్లై చేస్తే 2.5% అంటున్నారు. ఒక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 అంత ఎక్కువ ఫీజు పెట్టి తక్కువ పోలింగ్ స్టేషన్ కి అప్లై చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఆధారాలు అనమాట. ఇవన్నీ మీరు దొంగని పట్టుకోకుండా దొంగని ప్రొటెక్ట్ చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు. ఇవన్నీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందర పెడతామో డెఫినెట్ గా సుప్రీంకోర్టు వాటిని నిలదీస్తుంది. ప్రజలకి సేవ చేసినప్పటికీ కేతిరెడ్డి గారు ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఈవీఎం తోనే నరేంద్ర మోడీ కూడా ఓడించచ్చు, కేతిరెడ్డినే కాదు. కానీ ఓడిపోలేదు కదా. అదే ఇప్పుడు ఈవీఎం తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఈవీఎం తోనే ఓడించచ్చు. నరేంద్ర మోడీ పోయినసారి ఎన్నికలలో వచ్చిన ఓట్లకి అప్పుడు వచ్చిన మార్జిన్ ఆఫ్ దీనికి ఈసారికి చాలా తేడా ఉంది కదా. చాలా తక్కువ మార్జిన్ తో బయటపడ్డారు మోడీ. 2019లో కంటే కూడా 2024లో అదే వారణాసి, అదే మోడీ, అక్కడ పోయినసారి వచ్చిన డిఫీట్ మార్జిన్ ఎక్కువ ఉంది, ఈసారి తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? నువ్వు అంత అద్భుతంగా పరిపాలిస్తే ఇంకా ఎక్కువ ఓట్లతో నువ్వు గెలవాలి కదా. నీ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎందుకు పడిపోయింది? నీ మార్జిన్ ఆఫ్ విక్టరీ పడిపోయింది అంటేనే నీ పనితీరు బాగాలేదు. 303 స్థానాల నుంచి 240 పడిపోయింది కదా. అది కూడా ట్యాంపరింగ్ చేయంగా.
ఈవీఎం అంటేనే కాషాయ కుట్ర అని అంటారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్ గా ఈవీఎం అంటేనే కాషాయ కుట్ర అని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నికలలో ఈవీఎం తో చేసినప్పటికీ దాని ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ కి కొంచెం అటు ఇటుగా ఉండేవి. అలాగే మీకు పోల్స్ దాదాపు కొంచెం అటు ఇటుగా సరిపోయాయి, ప్రజాభిప్రాయానికి సరిపోలేదు. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ప్రజాభిప్రాయానికి ఫలితాలకి ఎక్కడ పొందడం లేదు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ మొబైల్స్ తో చేయొచ్చు అంటే అందులో ఏ హార్డ్వేర్ ఉందో లేదు. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే బయట నుంచి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్, బయట నుంచి ఎవరు కంట్రోల్ చేయలేరు ఈవీఎం ని, అదొక ఇండిపెండెంట్ మెషిన్, అది దానిని బయట నుంచి ఎవరు కంట్రోల్ చేయలేరు అంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఆ ఈవీఎం ఓపెన్ చేసి అందులో స్పేర్ పార్ట్స్ అన్ని చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. అందులో ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేసి స్పేర్ పార్ట్స్ చెక్ చేయనివ్వట్లేదు. ఒకసారి ఓపెన్ చేసి స్పేర్ పార్ట్ చెక్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ ఒక 15 minutes అయిపోయిన తర్వాత ఇదేంటి అని అడగంగానే ఇది ఈసీఐఎల్ వాళ్ళ పేటెంట్ ని హరిస్తుంది, దీన్ని చెక్ చేయడానికి వీల్లేదు అంట. ఎక్కడైతే దొంగ పట్టుబడతాడనే స్థాయికి వచ్చిందో దాన్ని ఆపేస్తుంది ఎన్నికల కమిషన్. సో డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కి ఇందులో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని తెలుసు, ఆ ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో తెలుసు, ఆ జరిగే ట్యాంపరింగ్ ని రక్షించేందుకు శతవిధాలా కృషి చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దోచుకోవడానికే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే దాంట్లో నిజం ఎంత? ముమ్మాటికి దానికి కట్టుబడి ఉన్నా, నిజం ఉందంట. ముమ్మాటికి ఉంది. ఇక్కడ వైసీపీ వాళ్ళకి చెప్తే అలా అర్థం కావట్లేదు, కానీ నాకు గనక అవకాశం ఇస్తే నేను ఆధారాలతో సహా రుజువు చేయగలను. వైసీపీ వాళ్ళకి ఎన్నికల కంటే ముందు చాలా సార్లు చెప్పినా కానీ వాళ్ళ తలకెక్కలేదు, అది వాళ్ళకి అర్థం కాలేదు. అది ఇప్పుడు అనుభవిస్తున్నారు. 2022లోనే గనక నేను చెప్పినప్పుడే గనక ఇది లక్షల కోట్ల దోపిడీ అని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే బహుశా వైసీపీకి ఈ స్థాయి, అంటే అఫ్ కోర్స్ ఈవీఎం ద్వారా చేసి ఏమైనా చేయొచ్చు అనుకోండి, కాదని అనడం లేదు. ఫలితాలు కూడా ఈ వైసీపీకి 100 నుంచి 110 సీట్లు రావాలి. మీరు ఏం చేసినా కానీ ఓడించాలనుకుంటే ఓడించేవాళ్ళు, కానీ ఇది ప్రజాభిప్రాయం అసలు ఏమాత్రం అవకాశం ఉండేది కాదు. ఇప్పటికైనా సరే మీకు వైసీపీ అంశాన్ని టేకప్ చేస్తే అమరావతి అనేది లక్షల కోట్ల దోపిడీ అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలు. అది ఒక రాజధాని 3 రాజధాని అనేది వేరే అంశం, అది సిద్ధాంతపరమైన విభేదం. అది కానీ అవినీతి జరుగుతున్నప్పుడు ప్రజలకు ఇది లక్షల కోట్ల అవినీతి అని చెప్పకపోవడం అనేది వైసీపీ వైఫల్యం అవుతుంది. అది గుమ్మాటికి లక్షల కోట్ల దోపిడీ అమరావతి. మహారాష్ట్ర హర్యానాలో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన ఆధారాలు ఏంటి? అదే చెప్తున్నా కదా, ఇవన్నీ అంటే ఆధారాలు మీకు ఎప్పుడు లభ్యం అవుతాయి? ఆధారాలు వెరిఫై చేస్తే. సో వెరిఫికేషన్ చేయొద్దు ఉంటుంది కదా ఎన్నికల కమిషన్. మీకు ఎప్పుడు దొరుకుతుంది ఆధారము? వివిప్యాట్ లెక్క పెట్టి, ఇదిగో బాబు ఈ ఈవీఎం లో మేము ఇక్కడ మీ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయని చెప్పాము. వివిప్యాట్లు కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్కి ఏం భయం? వివిప్యాట్ లెక్క పెట్టమని అభ్యర్థి అడుగుతున్నాడు, ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద వివిప్యాట్లు కుమరించి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్క పెట్టుకోవాలి కదా. అందులో ఏం తప్పు లేనప్పుడు, ఈవీఎంలో కనుక ఎటువంటి తప్పు లేకపోతే, ఎప్పుడైతే అభ్యర్థి నాకు ఎన్నికల్లో వచ్చిన వివిప్యాట్ లెక్క పెట్టమంటే ఎన్నికల కమిషన్ ఏమనాలి? టేబుల్ మీద మొత్తం వివిప్యాట్ స్లిప్ గుమ్మరించి, బాబు ఇవి లెక్క పెట్టుకో, ఏ పార్టీకి నచ్చినా నువ్వే లెక్క పెట్టుకో, కెమెరాలన్నీ ఆన్ ఉంటాయి, నువ్వు లెక్క పెట్టుకో, ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్క పెట్టుకోనాలి. అబ్బా అది ముట్టుకోవద్దు, అది లెక్క పెట్టొద్దు అంటే అందులో ఏదో ఉంది. అదే రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అవుతారని అన్నారు, భవిష్యత్తులో జరగవచ్చా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సోషల్ మీడియా సైనిక్ మీద పోస్టులు పెట్టారని, రామ్ గోపాల్ వర్మ కూడా పోస్టులు పెట్టారని చెప్తా ఉంటారు. మీకు ఒక కార్టూన్ పంపిస్తాను, ఆ కార్టూన్ పక్కన డిస్ప్లే చేయండి. ఆ కార్టూన్ తప్పుగానప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసింది తప్పేంటి మీకు పంపిస్తాను నేను అది. సో మీరు ఇప్పుడు కార్టూన్ చూసారు కదా, ఆ కార్టూన్ లో తప్పు లేనప్పుడు రామ్ గోపాల్ చేసిన దాంట్లో తప్పు ఎట్లా అవుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఎవరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో ఒక క్యారికేచర్ ఒక ఏదో చేశారు, వీళ్ళు కంప్లైంట్ చేయాలి. కానీ వాళ్ళ మీద కార్టూన్ వేస్తే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో అభిమాని కంప్లైంట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీకు ఒక కార్టూన్ చూపించాను కదా, ఆ కార్టూన్ వేసిన కార్టూనిస్ట్ మీద కేసు ఎందుకు పెట్టట్లేదు మీరు? అది కూడా అభ్యంతరకరమే కదా. రామ్ గోపాల్ వర్మ చేసిన అభ్యంతరకరం అయితే ఆ కార్టూన్ కూడా అభ్యంతరకరమే. సో ఈ అభిమానం అనేది
ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కానీ లేకపోతే లోకేష్ మీద కానీ ఏ రాజకీయ నాయకుడి పార్టీ మీదైనా సరే ఈ పోస్ట్ పెట్టారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కాదు రాయాల్సింది. పోలీసులు ఆ కంప్లైంట్ దగ్గర తీసుకెళ్లి బాబు నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, నీ మానసిక పరిస్థితి బాలేదు, నీకు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక రోగం ఉంది, ఎవరినో తిడితే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయని అని ఫస్ట్ వానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నేను చేసే విజ్ఞప్తి అదే. ఎవరి మీదనో కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసినందుకో లేకపోతే ఆ పోస్ట్ పెట్టినందుకో నా మనోభావాలు దెబ్బతిన్నాయని వేరే వాళ్ళు ఎవరైనా వస్తే అతను కేసు పెట్టడానికి వస్తే ఎఫ్ఐఆర్ కాదు బుక్ చేయాల్సింది. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు నీకు వ్యక్తి పూజ మానసిక రోగం అంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మహా మానసిక రోగం ఉంది, నువ్వు వెళ్ళి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర పంపించాలి, కేసులు పెట్టకూడదు. పుష్ప 2 సినిమా ఫంక్షన్ లో చనిపోయారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది అది ఎంతవరకు చూడాలంటే మనకి ఎప్పుడైనా సరే టైర్డ్ అయిపోతే రిలాక్సేషన్ కోసం సినిమా చూస్తాం, అంతవరకు. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఆ మొబైల్ ఫోన్ వాడిన కంపెనీ ఎట్లా ఏ పార్ట్ తయారు చేసింది, ఎట్లా మొబైల్ ఫోన్ సేల్స్ ఎంత అవుతున్నాయి, నేను వాడే మొబైల్ ఫోన్ ఇప్పటిదాకా 1 మిలియన్ పీసెస్ అమ్ముడుపోయిందని మీరు సెలబ్రేట్ చేసుకోవటము, నేను తయారు చేసిన ఫోన్ కంపెనీకి బర్త్డే అని ఆ బర్త్డే చేయడం ఏమైనా చేస్తారా మీరు? సినిమా వాళ్ళకి ఎందుకు చేస్తారు? పిచ్చే ఒప్పుకుంటున్నారు కదా, పిచ్చే. ఇప్పుడు మీకు చదువు చెప్పిన టీచర్ ఉంది, ఆ టీచర్ బర్త్డే ఎవరైనా చేస్తున్నారా? స్కూల్లో ఉన్నప్పుడు చేయడం, కానీ చిన్నప్పుడు నాకు ఈ టీచర్ బాగా చెప్పి హెల్ప్ చేసింది, ఆ టీచర్ వల్ల నాకు ఇన్ని మార్కులు వచ్చినాను, లెక్చరర్ వల్ల నాకు ఇంత మార్కులు వచ్చినాను, నేను ఇంజనీరింగ్లో టాపర్ అవడానికి ఇది కారణం అని ఏమన్నా గానా చెప్పడానికి ఎప్పుడన్నా బర్త్డే చేస్తారా వాళ్ళకి? మీ ఇంట్లో ఎవరికైనా సరే ప్రాణాపాయం వచ్చి ఏదైనా హార్ట్ ఆపరేషన్ అయ్యి ఏదైనా ఆపరేషన్ అయ్యి మంచిగా దాన్ని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బర్త్డే ఎప్పుడైనా చేస్తారా? ఈ ఫలానా డాక్టర్ మా నాన్నని కాపాడినాడు అని మీ ఇంటి ముందర ఫ్లెక్సీ కడతారా? మీ టీచర్ బాగా చదువు చెప్పిందని ఆ టీచర్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయని మీ ఇంటి ముందర ఫ్లెక్సీ కడతారా? ఎందుకు మరి సినిమాకి ఏం సంబంధం మీకు? సినిమా వాడికి ఎంత, వాడి బర్త్డేతో మీకేం సంబంధము, వాడి దీంతో మీకేం సంబంధము? అభిమానం కాదు, అది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. దయచేసి మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ఇంటర్వ్యూ చేయండి. ఈ సినిమా హీరోలకి ఫ్లెక్సీలు కట్టడము, వాళ్ళ బర్త్డేలు చేయటము, వాళ్ళకి పాలాభిషేకాలు చేయటము, వాడు ఫ్లెక్సీ ఇలా పెట్టుకొని చేతిని బ్లేడ్తో కోసుకొని ఆ రక్తంతో ఫ్లెక్సీకి తిలకం దిద్దటము, వీటన్నిటిని ఏమనాలి అని అడగండి. మీరు సైకియాట్రిస్ట్ ఇంటర్వ్యూ చేయండి దయచేసి, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ బిహేవియర్ ఏమంటారు, అంటే మీకు జీవితంలో ఏవైతే మీకు ఉపయోగపడాలో ఆ వృత్తిలో ఇప్పుడు మీరు మనిషి బతుకునడానికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా సరే నువ్వు ఆహారం పండిస్తున్నావు, నువ్వు గ్రేట్ పని చేస్తున్నావు, ఎవరైనా వెళ్ళి ఒక శాలువా కప్పి ఒక తిలకం దిద్ది నమస్తే ఎవరైనా పెడతారా? నువ్వు బతకలేవు కదా, ఆహారం లేకపోతే నువ్వు బతకలేవు. ఆ ఆహారం పండించే రైతుకు నువ్వు గౌరవం ఇవ్వవు. సైనికుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రాణాలకి నా ప్రాణాలకు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. రియల్ లైఫ్ లో ఎవరు చేస్తున్నారు? అది సైనికులు చేస్తున్నారు. నా దేశం మీద ఎవడన్నా చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళి నిలబట్టాడు. వెళ్ళి ఎప్పుడైనా ఆయన గౌరవిస్తున్నావు? ఎక్కడో కొందరు చేస్తారు. ఎప్పుడో ఈ సినిమాలో చేసింది దానికి కంపేర్ చేస్తే ఎక్కడైనా ఉందా? అసలు లేదు. నీకు చదువు చెప్పే టీచరు, నువ్వు ప్రయోజకుడై మంచి ఉద్యోగం సంపాదించిన చదువు చెప్పే టీచర్లు కానీ, నీ ఇంట్లో ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే బాగుపడిన డాక్టర్లు కానీ, లేకపోతే మీ ఇల్లు కట్టిన ఇంజనీర్ కానీ, మీ ఇంటి ముందర రోడ్లు వేసి లేకపోతే ఇరిగేషన్ డ్యామ్లు కట్టిన ఇంజనీర్లకు కానీ, వాళ్ళ లేకపోతే నీ లైఫే లేదు కదా. నీ లైఫే లేని వాళ్ళని నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదు. సినిమా చూడకపోతే ఏమైనా ఆగిపోతుందా? కొంపలు అడ్డుకుపోతాయా? మరి వాళ్ళని ఎందుకు అంతా చేస్తున్నావు? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నాకు చదువు చెప్పే టీచరు ఏ స్కూల్లో చదువుకుంది, ఏ సబ్జెక్ట్ లో ఎట్లా పాస్ అయింది, ఆమెతో ఇంటర్వ్యూ చేస్తే ఎవరైనా చూస్తారా? చూడట్లే కదా. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక రాకెట్ పంపించిన సైంటిస్ట్ ఉన్నాడు, రాకెట్ ఎట్లా పంపించాడు, ఏ స్పేర్ పార్ట్స్ ఎట్లా వెళ్ళినాయి, ఎట్లా రాకెట్ తయారైంది అని చెప్పి సైంటిస్టులు లేరు. మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కరెక్టే గానీ ఎందుకు ఎందుకు చెప్పాలి కదా, మన బాధ్యత కదా. సో ఎలా మారాలంటారు? వీళ్ళే చెప్పాలా? ఎవరు చెప్పాలి? సినిమా హీరోలే చెప్పాలా? వాళ్ళు ఎందుకు చెప్పరు కదా? ఎందుకు చెప్పరు? ఎవరు ముందు అంటే శవాల మీద వాళ్ళు చూస్తున్నారు కదా, తిలకం దిద్దేది, పాలాభిషేకం, పాలు వేస్ట్ చేస్తున్నారు రోడ్డు మీద అనవసరంగా పోతూ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు నోటీస్ చేస్తారు. కానీ ఎవరు
ఎందుకు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? అంటే ఒక శవం మీద డబ్బులు, చిల్లర డబ్బులు విసురుతారు కదా, ఆ ఏరుకోవడానికి కొంతమంది ఆ ఏరుకుని దాని మీద బతికే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. శవాల మీద చిల్లర డబ్బులు జరిగితే అది ఏరుకోవడానికి కొంతమంది పరిగెత్తుకొస్తుంటారు, దాని మీదనే బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సినిమా వాళ్ళకి ఏంటి తేడా ఉంది? నువ్వు ఎందుకు చెప్పవు? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సినిమా అభిమానం అనేది మానసిక రోగం స్థాయికి చేరుకున్నది. అభిమానం అంటే అభిమానం ఇంతవరకే ఉండాలి. ఈ స్థాయి దాటితే అది మానసిక రోగము. ఎగబడటము, సినిమా హీరో ఎగబడటము, చేతులు కోసుకోవటము, నా హీరోని ఏమన్నా అంటే ఇంకోటి మర్డర్ చేయటము. తెలుసా, 2 మర్డర్లు జరిగినాయి. తిరుపతిలో వినోద్ రాయ్ అనే వ్యక్తిని జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మధ్యలో గొడవ, ఒక మర్డర్ అయింది. ఆకువీడులో ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గొడవలో ఒక మర్డర్ అయింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఆ ప్రీమియర్ షో ఏదో పెడతారు కదా, దానికి డబ్బులు ఇవ్వలేదని ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావులన్నిటికీ మొన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది. వీటన్నిటికీ కారణం ఎవరు? మా వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఇది వ్యక్తి పూజ, మానసిక రోగము. ఈ స్థాయిలో అభిమానం, ఇది అభిమానం కాదు, మానసిక రోగము. నా సినిమా ఆడియో ఫంక్షన్ కి రావాలంటే నువ్వు ఒక రైతుని, ఒక సైనికుడిని, ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, ఒక కూలీని గౌరవించిన తర్వాతే నా దగ్గరకు రా. అందరినీ గౌరవించిన తర్వాత చిట్ట చివరి స్థానం నాది. గౌరవానికి అర్హుడిని అందరికంటే చివర నాది. నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. వాళ్ళందరూ నీకు జీవితానికి ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించిన తర్వాత చిట్ట చివర నా దగ్గర రమ్మని చెప్తేనే వాళ్ళలో నిజాయితీ ఉన్నట్లు లెక్క. లేకపోతే గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి దీనికి తేడా లేదు. సో ఇది ప్రతి ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. మీకు ఒక విషయం కూడా చెప్తాను. మన దేశ జనాభా 143 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ జనాభా 7 కోట్లు, సారీ 9 నుంచి 10 కోట్లు. దేశ జనాభాలో మనం కేవలం 7% ఉన్నాం. 7% మాత్రమే. మరి దేశ జనాభా పాపులేషన్ వైజ్ మనం 7% ఉన్నప్పుడు థియేటర్స్ లో, దేశంలో ఉన్న థియేటర్స్ లో కూడా మన దగ్గర 6%, 7%, 8% వరకు ఉంటే పర్వాలేదు. కానీ దేశంలో ఉన్న థియేటర్లలో 30% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే మనకు ఉండాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే మనము అంత సమయం ఇస్తున్నాం సినిమాకి. సినిమాకి టైం ఎప్పుడు ఇస్తున్నాం అంటే మన దగ్గర ఫ్రీ టైం ఎక్కువ ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిద కాదు, మోసే గాడిద. గాడిదలు ఏం చేస్తాయి? బరువులు మోస్తాయి. కూసే గాడిద అంటే పాటలు పాడే గాడిద, ఎంటర్టైన్మెంట్. మోసే గాడిద అంటే పని చేసే గాడిద. కూసే గాడిద వచ్చి మోసే గాడిద చెడగొట్టిందంటే పని చేసే వాడిని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వచ్చి పాడు చేస్తుంది. అంటే మీ ప్రొడక్టివిటీ టైం తగ్గుతుంది. మీరు కరీంనగర్ అంటున్నారు కదా, మీ చిన్నప్పుడు మీ ఊర్లలో బీడీ చుట్టూ చూసారా? పల్లెటూళ్ళలో ఇస్తరాకులు, బీడీలు చేయటము. ఎవరైనా సరే టీవీలు చూసేవాళ్ళు ఆ రోజుల్లో తక్కువ. ఇప్పుడు అందరూ టీవీ సీరియల్ చూస్తున్నాం. మధ్యాహ్నం మొబైల్ ఎక్కువ, టీవీ సీరియల్ ఎక్కువ, లేకపోతే సాయంత్రం సీరియల్స్. లేడీస్ అందరికి సీరియల్స్, మగవాళ్ళందరికీ పేకాట లేకపోతే మద్యం. ప్రొడక్టివిటీ అట్లా తగ్గిపోయింది. మన దేశం పాపులేషన్ చైనా కంటే ఎక్కువ. చైనా మనకంటే 3 కోట్లు తక్కువ ఉన్నది జనం. కానీ చైనా సంపాదించే సంపాదనలో మనం 20% కూడా సంపాదించట్లేదు. అంటే మనకంటే తక్కువ ఉన్నాడు, పోనీ మనతో సమానంగా ఉన్నాడు, మనకంటే 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాం. అంటే మనం ఎందుకు సంపాదించట్లేదు? మనం పని చేయట్లేదు. పని చేయకుండా ఏం చేస్తున్నాము? క్రికెట్, మద్యం, సినిమా, టీవీ సీరియల్స్, ఇవి మనం చేసేది. ఇక్కడ మనం వెనకాబడి ఉన్నాం. దేశంలో విశ్వగురువు చేస్తామని నరేంద్ర మోడీ అంటారు. మన దేశాన్ని విశ్వగురువు చేస్తానని. ఆయన ఏం చేస్తున్నాడు? పోయి మసీదుల కింద శివలింగం ఉందా లేదా తవ్వమని చెప్తున్నాడు. ప్రతి మసీద్ తవ్వి దాని కింద శివలింగం ఉందా లేదా చెక్ చేయండి అని చెప్తున్నాడు. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతర్జాతీయ స్థాయిలో బ్రిడ్జీలు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎందుకని? మోదీ సనాతన ధర్మం అనే ఒక సిద్ధాంతం మీద నడుస్తుంది కదా. సనాతన ధర్మం అంటే ఎంతవరకు సనాతనం? ఎంతవరకు వెనక్కి వెళ్తారు మీరు? ఇప్పుడు మసీదు కింద శివలింగం ఉంటే, గుడి ఉంటే, మసీదు కూలగొట్టే గుడి కట్టాలంటున్నారు. గుడి కింద ఒకవేళ బౌద్ధరామం ఉంటే, ఒకవేళ ఒక గుడి కింద వేరే పాతది బుద్ధుని గుడి ఉందంటే ఆ గుడి కూలగొట్టి బుద్ధుని గుడి కూలగొట్టడానికి మనకు మనసు ఒప్పుతుందా? మరి ఎందుకు? పుష్యమిత్ర శుంగ అని ఒక రాజు ఉన్నాడు. భారతదేశంలో ఉన్న బౌద్ధరామాలన్నీ కూల్చేసి వాటి మీద దేవాలయాలు కట్టాడు ఆయన. మరి అవన్నీ బయటికి తీద్దామా? ఇప్పుడు ఒక చట్టం చేసింది భారతదేశం. 15th August 1947 రోజున ఎక్కడ గుడి ఉంటే అది గుడి, ఎక్కడ మసీదు ఉంటే మసీదు, ఎక్కడ చర్చ్ ఉంటే అది చర్చ్
అంతకంటే ముందు ఏముందో మనకు అనవసరం, అదే ఫైనల్. దానికి కట్టుబడి ఉందామా, లేకపోతే ప్రతి గుడి కింద ప్రతి మసీదు కింద తవ్వి ముందు ఏముంటే అది స్థాపిద్దామా? ఎలా ఉన్నదని అలాగే ఉంచాలి. మనకి ఏ రోజు స్వాతంత్రం వచ్చిందో ఆ రోజున ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇంత ముందు రాజులు వేరే రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు శైవులు వైష్ణవులను రెండు ఉండేది మనకి. వైష్ణవ రాజుల్ని శైవ రాజుని ఓడిస్తే అక్కడ గుడిని వైష్ణవాలయంగా మార్చేవాడు. ఆయన రాజ్యం ఉన్నంత వరకు అది అట్లనే ఉండదు, మారేది. మళ్ళీ వేరే వచ్చి ఈయన ఓడిస్తే మళ్ళీ ఈయన గుడి తీసి ఆయన కట్టేటోడు. అట్లా జరిగింది మనకి, యుద్ధాలే జరిగినాయి వైష్ణవులకి శైవులకి మధ్యలో. అలా ఏ రాజ్యం ఉన్నప్పుడు అదే ఉన్నప్పుడు మనకి 1947 లో ఇండిపెండెన్స్ వచ్చి డెమోక్రసీ అయిన తర్వాత ఏది ఉంటే అదే ఉండాలి కదా. అంటే ఏంటి, మీరు ప్రజలను మభ్యపెట్టి ఈ మతం రంగులో ఈ పూజలు పునస్కారాలు మతము నాది 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 అని అసలైన సమస్య దేశ సంపద ఎవరికి దోచిపెడుతున్నాడో అటువైపు దృష్టి వెళ్లకుండా, ఈవీఎంల ద్వారా గెలిచిన దాని మీద ఎవడు మాట్లాడకుండా, అరే భయ్ నీకెందుకు ఈవీఎంలు ఏమైతే నువ్వు వెళ్ళి గుడి కింద ఏముందో తవ్వు ఫస్ట్ అని చెప్తున్నాడు మోడీ. అంటే అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు ప్రజలది. ఇందాక మీరు అన్నారు సెన్సార్ కట్స్ ఉండాలి అని, కానీ పెద్ద హీరోల సినిమాలలో కూడా చిన్న పిల్లలు చూడకూడని సన్నివేశాలతో సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ పుష్ప 2లో కూడా ఉన్నాయి అలాంటి సన్నివేశాలు. గవర్నమెంట్ కూడా దీని మీద ఏం స్పందించలేదు. ఇలాంటివి టెలికాస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్ప సినిమా కూడా, పుష్ప గానీ లేకపోతే KGF గానీ, ఈ సినిమాలు ఏంటంటే క్రైమ్ ని చేస్తే హీరోని ఎంకరేజ్ చేస్తున్నాయి. పాత రోజులలో క్రైమ్ చేస్తే దాన్ని తప్పుగా చూసేవాడు. సో ఇప్పుడు పుష్ప పార్ట్ 3లో గనక అతను పరివర్తన చెంది ఇది తప్పు అని ఆయన సంపద మొత్తం దేశానికి డొనేట్ చేయడం అటువంటి ఏమైనా సన్నివేశం ఉంటే మార్పు చెందిన, అంటే ఒక స్మగ్లర్ నుంచి ఒక మంచి వ్యక్తిగా, సమాజం పట్ల ఉన్న బాధ్యత చెందిన వ్యక్తిగా గనక పార్ట్ 3లో చూపిస్తే అది కరెక్ట్. అది కానీ అప్పటి వరకు చాలా టైం గడిచిపోతుంది. గడిచిపోయినప్పటికీ అంటే ఓవరాల్ గా చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 6 years ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. కానీ అది చూపించకుండా KGF లో చూపించినట్టు మీరు క్రైమ్ చేసి డబ్బు సంపాదిస్తే అది తప్పు లేదు అని గ్లోరిఫై చేస్తే, విలనిజం ని గ్లోరిఫై చేస్తే అది యువతకి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు. చింతా రాజశేఖర్ గారు భవిష్యత్తులో ఎంపీగా గానీ ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? మేము వైఎస్ఆర్సీపీ అని అనుకోవచ్చా? వైఎస్ఆర్సీపీ గానీ, తెలుగుదేశం గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ పోటీ చేయాలంటే 30-40 కోట్ల రూపాయలు కావాలి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలి. నా దగ్గర అందరికి పంచడానికి ఓట్లు కొనడానికి ఆ డబ్బు ఉంటేనే కనుక టికెట్లు ఇస్తే గనక నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను 25 కోట్లు కాదు 25 లక్షలు కూడా ఖర్చు పెట్టలేను. కాబట్టి ఆ అవకాశం అయితే లేదు ఏ పార్టీ తరఫు. ఇండిపెండెంట్ గా అంటారా, పోటీ చేస్తాను, జనాలు ఓటేస్తారా లేదా అనేది సెకండరీ. కానీ మీరు అంటున్న పార్టీ వైసీపీ కానీ లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ కానీ కోట్లలో డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత, లక్షల్లో కూడా ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. లేనప్పుడు ఇండిపెండెంట్ గా మాత్రమే నేను పోటీ చేయగలను. ఒకవేళ డబ్బులు లేకపోయినా కానీ మా పార్టీ నుంచి పోటీ చేయమని ఎవరైనా సరే ఆహ్వానిస్తే డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాను. ఇదండి చింతా రాజశేఖర్ గారితో జరిగిన ముఖాముఖి. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహనా సైనింగ్ ఆఫ్.